హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్కీ రెడ్డి స్టోరీస్. ప్లీజ్ స్టోరీ విన్న తర్వాత లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. రుద్రనేత్రుడు స్టోరీ 91వ భాగంలోనికి వెళ్ళిపోదాం. సాత్విక కాలేజీకి రెడీ అవ్వాలి అని రూమ్లోనికి వెళితే ఆమె వెనకే నేత్ర వెళతాడు. వాళ్ళిద్దరూ ఒకరి వెనక ఒకరు అలా వెళ్ళటం చూసిన రమ్య, రాహుల్ ఇద్దరు ముసిముసిగా నవ్వుకుంటూ ఉంటారు. తన వెనక నేత్ర వస్తున్నాడు అని గమనించుకొని సాత్విక రూమ్లోనికి వెళ్ళి స్నానం చేయాలి అని వాష్రూమ్లోనికి వెళ్ళటానికి డ్రెస్ తీసుకుంటుంది. ఆమె వాష్రూమ్లోనికి వెళుతూ ఉండగా వెనక నుంచి వచ్చిన నేత్ర వెంటనే ఆమె నడుము చుట్టూ 2 చేతులు వేసి గుండ్రంగా తిప్పుతూ బెడ్ మీద పడేసి ఆమె మీదకు చేరిపోతాడు. సడన్గా అలా జరగటం, అతను వెనక వస్తున్నాడు అని ఊహించని ఆమె ఒక్కసారిగా షాక్ అయ్యి గట్టిగా అరవబోయి కళ్ళు పెద్దవి చేస్తుంది. కానీ తనని పట్టుకుంది తన బావ అనే అతని స్పర్శతో తెలియటంతో నవ్వుకుంటూ, ఏంటి బావా ఈ పనులు, నేను కాలేజీకి వెళ్ళాలి, నువ్వు ఇలా ఆపేస్తే ఎలా అని అంటుంది. నువ్వు ఇలా చేస్తే ఇక నేను కాలేజీకి వెళ్ళినట్లే, హాస్పిటల్కి వెళ్ళాలేమో తర్వాత అని నవ్వుతూ అంటే, పర్వాలేదులే, నేను ఎక్కడికైనా నిన్ను తీసుకొని వెళ్తాను అంటూ ఆమె వీపు మీద డ్రెస్ కిందకు జరిపి చేతితో ముగ్గులు గీస్తూ ఉంటాడు. బావా ప్లీజ్ నువ్వు ఇలా చేయొద్దు, ఏదైనా ఉన్నా తర్వాత చూసుకుందాం, ఇప్పుడు నేను కాలేజీకి వెళ్ళాలి, టైం అవుతుంది ప్లీజ్ అని ఎంతో రిక్వెస్ట్ చేసింది. అబ్బా వెళ్ళొచ్చులేవే, రోజు వెళ్ళే కాలేజే కదా, ఒక్కరోజు ఆ కాలేజీకి వెళ్ళకపోతే ఏమీ కాదులే, అయినా హార్ట్ గురించే కదా నువ్వు చదివేది, ముందు నా హార్ట్ బీట్ ఎలా ఉందో తెలుసుకో అంటూ ఆమె చేతిని తన గుండె మీద పెట్టుకుంటాడు. ఆ గుండె సవ్వడి ఆమె చేతికి తెలుస్తూ ఉండటంతో అలా చేతిని కూడా తీయటం మరచి అతని కళ్ళల్లోనికి ప్రేమగా చూస్తూ ఉండిపోతుంది. అతను ఆమె కళ్ళల్లోనికి చూస్తూ పూర్తిగా తన బరువుని ఆమె మీదకు వేసేస్తాడు. ఆ బరువు కూడా తెలియనంతగా అతని గుండె చప్పుడు మైకంలోనే మునిగిపోయింది సాత్విక. అతను ఆమె చెవి దగ్గరకు వచ్చి, ఏమంటుంది నా హార్ట్, త్వరగా సాత్విక నువ్వు పెళ్లి చేసుకోండి ఆ తర్వాత అంటూ ఎన్నో అల్లరి మాటలు చెబుతూ ఉంటాడు. అప్పటి వరకు అతని గుండె సవ్వడి వింటున్న ఆమె అతని మాటలకు గుండె మీద నుంచి చేతిని తీసి, అమ్మో బావా నీలో ఇన్ని ఆలోచనలు, ఇన్ని వేరియేషన్స్, ఇన్ని కోరికలు, ఎన్ని మాటలు దాగి ఉన్నాయా, నేను నీ నుంచి ఇది అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా, మరి ఇంత అల్లరివాడివైపోయావేంటి నువ్వు అంటూ అతని గుండెల మీద కొడుతూ ఉంటుంది చిన్నగా. అప్పుడే ఏముందే, మన పెళ్ళైన తర్వాత మాటలు అల్లరిలో కాదు చేతల్లో కూడా చూపిస్తాను అంటూ ఆమె మెడ వంపుల్లో ముఖం దాచుకుంటాడు నేత్ర. సరే సరే బాబు, అలాగే, నిన్ను కాదు అనేది ఎవరు, పెళ్ళైన తర్వాత నీ ఇష్టం, నిన్ను అడ్డు చెప్పేవాళ్ళు ఎవ్వరూ ఉండరు నీకు, కాబట్టి నీ ఇష్టం, ముందు నువ్వు నా మీద నుంచి లేస్తే బాగుంటుంది, నీ బరువు నేను మొయ్యలేకపోతున్నాను అని అంటుంది. నా బరువు ఇప్పుడే మొయ్యలేకపోతున్నాను అంటే ఎలా మొయ్యాలి, మనకు పెళ్ళి జరిగిన తర్వాత ప్రతిరోజు రాత్రి నా బరువుని నీ శరీరం మోస్తూనే ఉండాలి కదా అని కవ్వింపుగా అంటూ డ్రెస్ కొంచెం కిందకు జరిపి ఆమె గుండెల మీద అతని పంటిగాటు ముద్ర వేస్తాడు. ఆమె తీయగా బావా అని ఒక మత్తైన స్వరంతో పిలవటంతో అతను ఆమె మీద నుంచి లేవాలి అనుకున్నవాడు కాస్త ఆ పిలుపుతో అంతే ఆమె గుండెల మీదకు పూర్తిగా తన తలను వాల్చేస్తాడు. ఆమె కూడా అతని తలలోనికి వెళ్ళిపోనిచ్చి ఉండిపోతుంది. కనీసం అతన్ని కదిలించాలి అన్న ఆలోచన కూడా మర్చిపోయి. సాతి, మనం కూడా పెళ్లి చేసుకుందామా అని సాగదీస్తూ అడిగాడు నేత్ర. అలాగే బావా, చేసుకుందాం, నా చదువు అయిపోయిన తర్వాత, అంటే అలా కాదు, ఇప్పుడే త్వరగా పెళ్లి చేసుకుందాం, నాకు ఇదిగో ప్రతిరోజు ఇలానే నీతో కలిసి పడుకోవాలి అని ఉంది, నీ గుండె సవ్వడి వింటూ నా గుండె చప్పుడు నీకు వినిపిస్తూ మన మనసు ఎన్నో కబుర్లు చెప్పుకుంటూ ఆటలాడుకుంటూ ఉండాలి అని ఉంది అని నేత్ర అన్నాడు. ఆమె నవ్వుతూ, అలాగే, దానికి ఎవరు అబ్జెక్షన్ చెప్పారు, ప్రతిరోజు కూడా నేను నీ దగ్గరకు వస్తాను, లేదా నువ్వే నా దగ్గరకు నా రూమ్లోనికి వచ్చేసాయి, అంతే సింపుల్ అని అన్నది సాత్విక.
అది కాదే, పెళ్ళైతే అని అతని ముక్కుతో ఆమె మెడవంపుల్లో రాస్తూ కితకితలు పెడుతూ ఏవేవో చెప్తూ ఉంటాడు. అప్పటి వరకు అతను ఏది చెప్పినా కూడా ఓకే అంటూ ఉన్న ఆమె ఒక్కసారిగా అతన్ని పక్కకు నెట్టి అతని పొట్ట మీద కూర్చొని అటో కాలు ఇటో కాలు వేసి అతని షర్ట్ కాలర్ పట్టుకొని, పిల్లగాడికి ఆశలు బాగానే ఉన్నాయే, అమ్మో చాలా కలలు ఉన్నాయి, ఇన్ని రోజులు కనిపించలేదు కానీ అన్నీ కాస్త కంట్రోల్లో పెట్టుకో, కొన్ని రోజులు అయ్యగారికి తప్పదు ఈ విరహం, నీ వయసు రేపుతూ ఉన్న విరహం చల్లగాలి అంటే కొన్ని రోజులు ఎదురు చూడాలి, ఎదురు చూపుల్లోనే విరహానందం మరింత రంజుగా ఉంటుంది అంటూ అతను రెండు బుగ్గలు పట్టుకొని గట్టిగా లాగుతుంది. అబ్బా ప్లీజే, ఒప్పుకోవే, మనకంటే లేటుగా ప్రేమకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చుకున్న ఆ నేహ కిషోర్ నయ్యం అప్పుడే పెళ్ళి కూడా చేసేసుకుంటున్నారు. మనది ఎప్పుడో లవ్ ట్రాక్ ఎక్కింది, కానీ ఇప్పటి వరకు మనకు పెళ్లి బాధ్యలు లేవు. ఒప్పుకోవే ప్లీజే, త్వరగా పెళ్లి చేసుకుందామే అంటూ ఆమె రెండు చేతులు పట్టుకొని ముద్దు పెట్టుకుంటూ అంటాడు. అమ్మో బావా, పెళ్లి చేసుకుంటే ఆ తర్వాత నిన్ను ఆపడం చాలా కష్టం. పెళ్ళి కాకపోతేనే డైరెక్ట్గా నా రూమ్లోనికి వచ్చేస్తున్నావు. కింద నా పేరెంట్స్ ఉన్నారు అన్న భయం నీ కళ్ళల్లో అస్సలు లేకుండా పోయింది. ఏదేదో చేసేసి నన్ను పూర్తిగా నీ మైకంలోనికి దించేస్తున్నావు. ఇక పెళ్ళి జరిగి ఆ మూడు ముళ్ళు నా మెడలో పడితే ఇంకేమైనా ఉందా? నిన్ను నేను ఆపగలనా? అది జరిగే పనేనా? అప్పుడు నా మనసు కూడా నా మాట వినదు, నీ కంట్రోల్లోనికి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత అందరికీ నేను హార్ట్ సర్జరీ ఏమో కానీ నేను గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళి ట్రీట్మెంట్ ఇప్పించుకోవలసిన సిచ్యువేషన్ వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో అటువంటిది నేను చెయ్యాలి అనుకోవటం లేదు. కాబట్టి కొన్ని రోజులు ఇదిగో ఈ మనసుని ఉరకలు వేస్తూ ఉన్న ఈ వయసుని కాస్త కంట్రోల్లో పెట్టుకో బావా అని అతని ముక్కు పట్టుకు లాగుతూ అన్నది సాత్విక. అబ్బా ఏంటే కంట్రోల్లో పెట్టుకునేది? నా వల్ల కాదు. ప్రతిరోజు రాత్రి పక్కన నువ్వుంటే బాగుండే అని నా బెడ్ కూడా నన్ను తిడుతున్నట్లు ఇదిగో ఈ హార్ట్ అంతా ఎంటీ ఫీల్, ఈ హార్ట్ మీద మీ ప్రేయసి లేదే అని విక్కిరిస్తున్నట్లుగా అనిపిస్తూ ఉంది. ప్లీజ్ ఒప్పుకోవే, పెళ్ళి చేసుకుందాం, నిన్ను వదిలిపెట్టి ఉండలేకపోతున్నాను అని ఆమె నడుము మీద చేతులు వేసి అంటాడు నేత్ర. అయ్యగారి మాటలు కోటలు దాటుతున్నాయి. ఇక్కడే ఆగిపోండి. కావాలి అంటే ప్రతిరోజు నైట్ నేను నీ దగ్గరకు వచ్చి నీ గుండెకి నా మనసులో ఉన్న ఊసులు అన్నీ చెప్పి హ్యాపీగా నిద్రపుచ్చుతాను తెల్లవారులు. కాబట్టి ఇక ఎటువంటి ఆలోచనలు పెట్టుకోకుండా హ్యాపీగా బిజినెస్ చూసుకోండి అని అతని మీద నుండి లేవాలి అని ట్రై చేస్తే ఆమెకు ఆ ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆమెను కిందకు చేర్చి అతను ఆమె మీదకు చేరి గట్టిగా ఊపిరి కూడా ఆడని విధంగా హత్తుకొని అలా ఉండిపోతాడు. ఆమె అతని చుట్టూ రెండు చేతులు వేసి, నా మంచి బావ కదా, నా మాట వింటాడు కదా, ప్లీజ్ వదిలిపెట్టు బావా అని అతని బుగ్గ మీద ముద్దు పెడుతూ అంటుంది. అతని ముక్కుతో ఆమె గుండెల మీద రాస్తూ, ఒప్పుకోక తప్పుతుందా? ఏం చేస్తాం, నువ్వేమో ఒప్పుకోవటం లేదు, నాకేమో ఈ బ్రహ్మచర్యం తప్పటం లేదు. ఇంకా ఎన్ని రోజులు ప్లేట్ నిండా బిర్యానీ పెట్టి తినొద్దు అన్నట్లు ఉంది నా సిచ్యువేషన్ అని అలిగినట్లే ఏడుపు మొహంతో అంటుంటాడు నేత్ర. అతని ఫేస్ రియాక్షన్స్ చూసి ఆమె గట్టిగా నవ్వేస్తూ, తప్పదు సార్, అయ్యగారికి కొన్ని రోజులు నువ్వు హ్యాపీగా మామయ్య బిజినెస్ చూసుకుంటూ ఉండు, మరి నేను కూడా నేను అనుకున్న ఫీల్డ్లో సెటిల్ అవ్వాలి కదా, పెళ్ళైతే కొన్ని డిస్ట్రాక్షన్స్ ఉంటాయి బావా, అవన్నీ నీకు తెలియందేం కాదు అని గారంగా చెబుతూ ఉండటంతో, సర్లే ఒప్పుకుంటున్నాను, ఏం చేస్తాం, మరదలి గోల్ కావాలి, నాకు పెళ్ళి కావాలి కదా, కానీ ప్రతిరోజు నువ్వు నా దగ్గరకు వస్తావు కదా అని అడిగితే, అబ్బా వస్తానులే బావా, మరీ చిన్న పిల్లల కంటే దారుణంగా మాట్లాడుతున్నావు, రాక ఎక్కడికి పోతాను, నేను రాకపోతే నువ్వేరా, మా పక్కిల్లే కదా అనటంతో, సరేలే ఈ రోజుకి కాలేజీ వద్దు, నాకు నీతోనే టైం స్పెండ్ చేయాలి అని ఉంది అంటూ ఆమె పెదవులు అందుకుంటాడు. కనీసం ఆమె సమాధానం ఏమి చెప్తుందో పూర్తిగా కూడా వినకుండా ఆమె నవ్వుతూ అతని పెదవులను అందుకుంటూ ఇద్దరు కూడా అదరామృతాన్ని జుర్రుకుంటూ ఒకరి పెదవులలోని మధువులను మరొకరికి అందజేస్తూ ఎన్ని నిమిషాల యుద్ధం సాగిందో వాళ్ళకే తెలియదు. ఇద్దరికీ ఊపిరి ఆడటం కష్టంగా ఉండటంతో అప్పుడు దూరం జరుగుతారు.
ఇలా నాకు ప్రతిరోజు కూడా నీ పెదవులలోని హనీ నీ నా పెదవులకు అందజేయాలి నువ్వు. అప్పుడే నీకు నిద్ర, నాకు మనశ్శాంతిగా హ్యాపీగా ఉంటుంది అని అన్నాడు. ఆమె గుర్రుగా చూస్తుంటే, ఏంటే అలా చూస్తున్నావు, ఏ ఇవ్వవా అని అడిగితే ఆమె పెదవులు రెండు లోపలికి ముడుచుకొని ఇవ్వను అన్నట్లుగా తల అడ్డంగా ఊపుతుంది. లోపల మాత్రం తెగ నవ్వేసుకుంటుంది. ఎలా ఇవ్వవో నేను చూస్తాను అంటూ ఆమెకు కితకితలు పెడుతూ ఆమె శరీరం మొత్తం కూడా పూర్తిగా తన ఆధీనంలోనికి తెచ్చుకొని ఆమె ప్రతి భాగానికి కూడా తన చేతిని టచ్ అయ్యే విధంగా చెయ్యటంతో ఆమె అన్నీ మరిచిపోయి లోపలికి ముడిచి పెదవులు కాస్త బయటకు విప్పారి చిన్నగా కిలకిల కిలమని నవ్వుతూ ఉంటుంది. అలా ఆమె పెదవులు బయటకు విచ్చుకోవటంతో అతనిలో కన్నింగ్ స్మైల్, చూసావా నీ పెదవులు ముడుచుకుంటే ఎలా బయటకు రప్పించానో అన్నట్లుగా అని చెప్పి మరొకసారి ఆమె పెదవులను అందుకుంటాడు. ఆమె కూడా ఆ ముద్దుని హ్యాపీగా స్వాగతిస్తూ ఆ మధుర క్షణాన్ని ఆనందంగా అనుభవించింది తన బావ చుట్టూ రెండు చేతులు వేసి. అలా ఇద్దరు టిఫిన్ చేయటానికి కూడా రాకుండా సరదాగా కబుర్లు మాట్లాడుకుంటూ టైం గడిపేస్తూ ఉంటారు. ఇద్దరిని టిఫిన్ తినటానికి రమ్మని పిలవటానికి వచ్చిన రమ్య వాళ్ళిద్దరూ సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఒకరి గుండెల్లో ఒకరు ఒదిగి ఉండటం చూసి నవ్వుకుంటూ, ఇక వీళ్ళని డిస్టర్బ్ చేయటం వేస్ట్, డిస్టర్బ్ చేస్తే నా మీదే ఎగురుతారేమో అని అనుకుంటూ వెళ్ళిపోతుంది. అలా టైం ఎంత గడిచిందో కూడా తెలియదు. 11 గంటల టైంలో అప్పుడు సాత్విక ఫోన్ రింగ్ అవుతుంది. అది నేహా నుండి వస్తున్న ఫోన్. ఈ టైంలో ఇది ఎందుకు ఫోన్ చేస్తుందబ్బా అని అనుకుంటూనే సాత్విక ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పవే నేహా అని అంటుంది. ఏంటే చెప్పేది, ఈరోజు మనకి ఇంపార్టెంట్ ల్యాబ్ ఉంది కదా, మర్చిపోయావా? ఈరోజు కాలేజీకి రాలేదేంటి, వస్తాను అన్నావు అని అంటుంది. అయ్యో మర్చిపోయాను, ఇప్పుడే బయలుదేరి వస్తున్నాను అని ఫోన్ పెట్టేసి హడావుడి పడుతూ ఉంటుంది సాత్విక కాలేజీకి వెళ్ళటానికి. ఏమైందే, ఎందుకు అంత కంగారు పడుతున్నావు? నేహ ఏం చెప్పింది ఏంటి ఫోన్లో అని నేత్ర అడిగాడు. అయ్యో బావా, ఈరోజు ఇంపార్టెంట్ ల్యాబ్ ఉంది, ఆ విషయం మర్చిపోయాను. ఇదిగో నీతో మాటల్లో పడి నేను త్వరగా వెళ్ళాలి అనటంతో, అవునా సరే పద నేను నిన్ను డ్రాప్ చేస్తాను అంటూ ఇద్దరు అప్పుడు రూమ్లో నుంచి బయటకు వస్తారు. వాళ్ళిద్దరూ హడావుడిగా బయటకు రావటం చూసి, ఏమైంది ఇద్దరు అలా హడావుడిగా వెళ్తున్నారు అని రమ్య అడిగితే, అమ్మా నేను అర్జెంటుగా కాలేజీకి వెళ్ళాలమ్మా అని అన్నది. ఉదయం టిఫిన్ కూడా చేయలేదు, ఇప్పుడు లంచ్ టైం అయింది, కనీసం ఇద్దరు భోజనం చేసి వెళ్ళండి అని రమ్య అంటున్నా కూడా, అమ్మ ఇప్పుడు కాదు అని బయటకు వెళ్ళిపోతుంది సాత్విక. నువ్వేమీ కంగారు పడకత్తా, దారిలో తనకు ఏదైనా తినిపిస్తాను అని నేత్ర సాత్విక వెనకే వెళ్ళిపోతాడు. నేత్ర వెంటనే తన బైక్ స్టార్ట్ చేస్తే సాత్విక వెనక కూర్చుంటుంది. అలా వెళ్తూ ఉండగా దారిలో ఒక జ్యూస్ షాప్ దగ్గర బైక్ ఆపి జ్యూస్ ఆమెకు ఇప్పిస్తాడు. ఆమె వద్దు టైం అవుతుంది అన్నా కూడా, ముందు నువ్వు ఇది తాగు, నువ్వు ఇది తాగితేనే అప్పుడు నేను నిన్ను తీసుకొని వెళ్తాను, ఒకవేళ నువ్వు జ్యూస్ తాగకపోతే నిన్ను ఇక్కడే వదిలేసి వెళ్తాను అనటంతో, అమ్మో ఈ బావ చేసినా చేస్తాడు అంటూ గటగట క్షణంలోనే ఆ జ్యూస్ తాగేసి గ్లాస్ అక్కడ పడేసి, పద వెళ్దాం అని అంటుంది, కనీసం మూతి కూడా తుడుచుకోకుండా. అతను నవ్వుతూ అతని కర్చీఫ్ తీసి ఆమె మూతి తుడిచి, ఇప్పుడు ఎక్కు బైక్ వెళ్దాం అంటే బైక్ ఎక్కి కూర్చుంటుంది. అలా 10 నిమిషాల్లో జర్నీ కావటం 5 నిమిషాల్లో ముగించేసి కాలేజీకి తీసుకొని వస్తాడు. ఆమె స్పీడ్గా వెళ్తుంటే, నిదానంగా వెళ్ళు, ఎంత ల్యాబ్ ఉన్నా కూడా అంత కంగారు పడవలసిన అవసరం లేదు అని అన్నాడు నేత్ర. ఒకవేళ నీకు ఏదైనా అర్థం కాకపోతే చెప్పింది మొదటి నుంచి చెప్పమని అడుగు, ఒకవేళ వాళ్ళు చెప్పలేదు అంటే నా దగ్గరకు రా, వాళ్ళు ఎలా చెప్పరో నేను చూస్తాను అని నవ్వుతూ అన్నాడు నేత్ర. ఓ బావా నువ్వు నీ వెటకారాలు అని అతని గుండెల మీద చిన్నగా కొట్టి స్పీడ్గా కాలేజీ లోపలికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది. తను వెళ్ళేసరికి అప్పుడే ల్యాబ్ స్టార్ట్ చేస్తున్నట్లుగా స్టూడెంట్ అందరూ కూడా లోపలికి వస్తూ ఉంటారు. వాళ్ళందరినీ చూసి, అమ్మయ్య కరెక్ట్ టైంకి వచ్చేశాను అని నేహాతో కలిసి లోపలికి వెళ్ళిపోతుంది. ఏంటే ఇంత లేటు, ఈరోజు ఉదయాన్నే వచ్చేదానివి అని అడిగితే, ఏమీ లేదు చిన్న పని ఉండటంతో ఆగిపోయాను అని నేత్ర చేసిన పనులు గుర్తుకు రావటంతో నవ్వుకుంటూ చెబుతుంది. వాళ్ళ లెక్చరర్ ఇక హార్ట్ సర్జరీ గురించి పూర్తిగా వివరిస్తూ ఉండటంతో దాని మీద కాన్సన్ట్రేషన్ పెడతారు.
దాక్షాయిని రేవంత్ వాళ్ళ ఇంటికి వచ్చి, అన్నయ్య, మీతో నేను ఒక విషయం మాట్లాడాలి, కూర్చోండి అనటంతో, ఏం మాట్లాడాలమ్మా, దేని గురించి మాట్లాడాలి అనుకుంటున్నావు అని నిదానంగానే అడుగుతారు రేవంత్. అది సంధ్యకు పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాను అన్నయ్య. తను ఒకరిని ప్రేమించింది అని నాకు చెప్పింది. అతను కూడా మంచివాడే అని నాకు తెలిసింది. ఇక నాకు ఎటువంటి అభ్యంతరం లేదు. వాళ్ళిద్దరికీ పెళ్లి చెయ్యాలి అనుకుంటున్నాను. నేను ఒంటరి ఆడదాన్ని. మీరు కూడా ఈ పెళ్ళిలో నాకు హెల్ప్ చేస్తే బాగుంటుంది అని అడగటానికి వచ్చాను అని ఇబ్బందిగా అంటూ ఉంటుంది. కరెక్ట్గా అదే టైంలో ఆఫీస్ నుంచి సరదాగా కబుర్లు చెప్పుకుంటూ ఇంటికి వచ్చిన సంధ్య, యష్మి ఇద్దరూ దాక్షాయిని వచ్చి రేవంత్ని అలా అడగటం విని ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని ఇబ్బంది పడతారు. రేవంత్ సమాధానం చెప్పటానికి నోరు తెరిచాడు. అంతే, యష్మి పరుగున లోపలికి వచ్చి దాక్షాయిని పక్కన కూర్చొని, ఏంటి మేడం, ఏం మాట్లాడుతున్నారు మీరు? సంధ్యకు పెళ్లి జరుగుతుంటే మేము హెల్ప్ చేయాలా అని ఒక రకమైన పొగరుతో మాట్లాడుతున్నట్లుగా మాట్లాడుతూ ఉండటంతో యష్మి ప్రవర్తన అర్థం కాని రేవంత్ యష్మి వైపు అలానే చూస్తుంటాడు. తనకు హెల్ప్ చేయటం మీకు ఇష్టం లేదా అని నార్మల్గా మాట్లాడుతుంది దాక్షాయిని. అదే అదే నేను అడుగుతున్నాను. మేము సంధ్య పెళ్ళికి ఎందుకు హెల్ప్ చేయాలి అని అడుగుతున్నాం. ఒక రీజన్ చెప్పండి, ఎందుకు హెల్ప్ చేయాలో అని అంటుంది యష్మి. అప్పుడే వంటగదిలో నుండి వాళ్ళకి జ్యూస్ తీసుకొని వస్తున్న రేవతి యష్మి మాటలు విని, ఏంటే ఆ మాటలు, అలాగేనా మాట్లాడేది? మన సహాయం కోరి ఒకరు వచ్చింది, మనం చెయ్యగలిగితే చెయ్యాలి, లేదు అంటే చెయ్యలేము అని సైలెంట్గా ఉండాలి. అంతేకాని ఇలా వంకరగా పొగరగా మాట్లాడతావా? ఈ మధ్య నీకు బాగా పొగరెక్కింది. అస్సలు చెప్పిన మాట వినటం లేదు. ఎలా పడితే అలా మాట్లాడేస్తున్నావు అని అంటుంది. ఆ మాటలకి మూతి ముడుస్తుంది యష్మి. అబ్బా రేవతి, ఎందుకు అంత ఆవేశం అని దాక్షాయిని అంటూ, సరే నువ్వు హెల్ప్ చేయొద్దులే, నీ ఆడబడుచు పెళ్ళి, నీ ఇష్టం, చేస్తావో ఊరుకుంటావో నాకేమీ సంబంధం లేదమ్మా. నేను సైలెంట్గా చూస్తూ ఒక పక్కన నిల్చుంటాను. ఇక మీ ఇష్టం, మీరేమైనా చేసుకోండి అని నవ్వుతూ అంటుంది దాక్షాయిని. దాక్షాయిని ఆ మాట అనటంతో యష్మి ఎందుకు అలా మాట్లాడిందో ఇప్పుడు క్లియర్గా అర్థమవుతుంది రేవంత్కి. రేవతికి అయితే అంత అయోమయంగా ఉండటంతో జుట్టు పీక్కుంటూ ఉంటుంది. వాళ్ళ మాటలు ఏమీ అర్థం కావు. చూడండి మేడం, నా మాటల్లోని అర్థాన్ని మీరు గ్రహించారు, కానీ నన్ను కని పెంచిన తల్లి మాత్రం అర్థం చేసుకోకపోతుంది, నా మీద చిర్రుబుర్రులాడుతుంది అని కోపంగా రేవతి వైపు చూస్తూ అంటుంది యష్మి. ఏం చేస్తాం, నువ్వు చేస్తున్న పనులు అలా ఉన్నాయి. ఏది ఎలా అర్థం చేసుకోవాలో అర్థం కావటం లేదు. నాకున్నది ఈ చిట్టి బుర్ర. ఆ చిట్టి బుర్రతో మీలాగా ఆలోచించాలి అంటే నా వల్ల ఎలా అవుతుందమ్మా? మీరు చూసుకోండి. ఇందులో నన్నేమీ ఇన్వాల్వ్ చేయొద్దు. ఏదైనా నేను చెయ్యగలిగిన సహాయం ఉంది అంటే నా దగ్గరకు వచ్చి అడగండి, చేస్తాను. అది కూడా క్లియర్గా. ఇలా రివర్స్లో అడిగితే నాకు అర్థం కాదు అంటూ రేవంత్ పక్కన వచ్చి కూర్చుంటుంది రేవతి. ఆ మాటతో యష్మి చిన్నగా నవ్వుతూ గుమ్మం బయటే ఆగిపోయి ఉన్న సంధ్యను పిలుస్తుంది. ఆమె అడుగులో అడుగు వేసుకుంటూ లోపలికి వస్తుంది. అది భయమో బాధో ఆనందమో ఏమో తెలియదు. నిదానంగా నడుస్తూ వస్తుంటుంది. చీమ చచ్చిపోతుంది ఏమో అన్నట్లుగా. అబ్బా ఏంటే ఈ నడక, త్వరగా రా అంటూ ఆమె చేతిని పట్టుకుని దాక్షాయినికి మరోవైపు కూర్చోబెట్టి, ఇదిగో ఈ ఆడబడుచు పెళ్ళికి ఈ వదిన చాలా రకాల ప్లాన్స్ వేసింది. సింపుల్గా ఆషామాషిగా సంధ్య పెళ్లి జరగటానికి వీల్లేదు. నా మడలో ఎలాగూ దీని అన్నయ్య స్టోర్ రూమ్లో తాళి కట్టాడు, అలా దీనికి జరగటానికి వీల్లేదు. హ్యాపీగా అంగరంగ వైభవంగా పెళ్ళి ఘనంగా జరగాలి అంటూ పెళ్ళికి తను ఊహించిన ప్లాన్స్ ఒకదాని తర్వాత ఒకటి అన్నీ చెబుతూ ఉంటుంది. అవి అన్నీ వింటున్న సంధ్యకు ఆనందంతో కళ్ళ నీళ్ళు వస్తాయి. తన పెళ్ళి గురించి యష్మి ఎన్ని రకాల ప్లాన్స్ వేస్తుంది అని. కానీ వాటిని బయటకు రాకుండా అతి కష్టంగా ఆపేస్తూ దాక్షాయిని చేతులు పట్టుకుని భుజం మీద వాలిపోతుంది. ఆమె మనసులో ఉన్న ఫీలింగ్స్ అర్థం చేసుకున్న దాక్షాయిని ఆమె బుగ్గ మీద చేతిని పెట్టి తడుతుంది. ఎలా ఉంది నా ప్లాన్? ఖచ్చితంగా ఈ ప్లాన్ ప్రకారం చేస్తే సంధ్య పెళ్ళిని ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుంది, నాలాగా అని అంటుంది. లాస్ట్ నాలాగా అన్నమాట ముగ్గురికి అర్థమైన సంధ్యకు అర్థం కాదు. ఇంతకుముందు స్టోర్ రూమ్లో తన అన్నయ్య తాళి కట్టాడు అన్న
ఆ పెళ్లి మాటల్లో పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు క్లియర్‌గా అర్థం చేసుకొని, "ఏంటే అలా మాట్లాడుతున్నావు? ఏదో ఆల్రెడీ నీకు పెళ్లి జరిగిపోయినట్లుగానే" అని సంధ్య అడిగితే అప్పుడు ఆలోచిస్తుంది. కదా! ఈ విషయం నేను చెప్పేసానేంటి? తనకు తెలియదు కదా! అనుకుంటూ, అంటే రేపు ఫ్యూచర్‌లో రుద్రతో నాకు పెళ్లి జరుగుతుంది కదా! అప్పుడు మా ప్లాన్స్ కూడా దాదాపు ఇలానే ఉంటాయి కదా! అప్పుడు తను నా మెడలో తాళి కడితే మాకు గుర్తుండిపోతుంది కదా! అలానే సరస్ నీ మెడలో తాళి కట్టే క్షణం నీకు మధురానుభూతిగా ఉండి జీవితాంతం మరిచిపోని ఒక జ్ఞాపకంగా గుర్తుండిపోవాలి ఆ క్షణం అని చెప్తున్నాను అని అంటుంది. ఓహ్! అవునా! నిజానికి సంధ్య ఆమె తన మెడలో రుద్ర తాళి కట్టాడు అని చెబుతూ ఉన్నా కూడా పెద్దగా పట్టించుకోలేదు. తన కోసం చుట్టూ ఉన్న అందరూ ఆలోచిస్తున్నారు అనే ఆనందంలోనే ఉబ్బి తబ్బిబ్బైపోతూ ఉండటంతో రేవంత్ ఆలోచిస్తూ ఉంటాడు. ఎంతకాలమని ఇలా యష్మికి పెళ్లి జరిగింది అని దాస్తాము? ఏదో ఒకరోజు తనకు పెళ్లి చెయ్యాలి. ఇలా ఎంతకాలం ఈ దాగుడు మూతలు? ఏదో ఒక నిర్ణయం తీసుకుంటే సరిపోతుంది కదా! వీళ్ళేమో ఏదీ చెప్పటం లేదు. ఏం చెయ్యాలి ఇప్పుడు నేను అని అనుకుంటూ ఉన్నారు. రుద్ర రమ్మంటున్నాడు. కానీ యష్మి వెళ్ళను అంటుంది. వీళ్ళని ఏ విధంగా ఒక తాడు మీదకు తీసుకొని రావాలి? ఎలా ఇద్దరు ఒకే చోటకు వెళ్ళే విధంగా చెయ్యాలి? ఇల్లరికం వచ్చి అతను ఉండాలి అంటే కష్టం. సీఎం కొడుకు వచ్చి నార్మల్‌గా ఒక డాక్టర్ ఇంట్లో ఉంటాడా అంటే కష్టమే. తనేమో వెళ్ళనంటుంది. అడిగితే ఏదేదో కారణాలు చెబుతుంది. అసలైన కారణం ఏంటి అనేది మాత్రం అర్థం కావటం లేదు అని కూతురు భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. అలా రేవంత్ ఆలోచిస్తూ ఉన్న టైంలోనే హాయ్ అంటూ నేత్ర ఆ ఇంటి లోపలికి అడుగు పెడతాడు. కరెక్ట్ టైంకి వచ్చావు నేత్ర. నువ్వు ఒక్కడవే వచ్చావా? లేకపోతే నీ వెనక నీ ఫ్రెండ్ కూడా వచ్చాడా అని అడిగింది. లేదు, నేను ఒక్కడనే వచ్చాను అమ్మా. ఫోన్ చేసింది అందుకే వచ్చాను అని అన్నాడు. అవునా అంటూ ఇంకా గుమ్మం బయట చూస్తూ ఉంటుంది. రుద్ర వస్తాడు ఏమో అని యష్మి. చూసింది చాలు, రా లోపలికి వెళ్దాం అంటూ నేత్ర యష్మి చేతిని పట్టుకొని అనటంతో బయటకు చూస్తూనే లోపలికి రేవంత్ వాళ్ళ దగ్గరకు వస్తుంది యష్మి. బాగున్నావా బాబు అంటూ రేవంత్ ఇద్దరూ కూడా నేత్రని అడగటంతో బాగున్నాను అంకుల్ ఆంటీ అని నవ్వుతూ చెప్పి అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటాడు. నీ చెల్లెలకి పెళ్లి చేయాలి అనుకుంటున్నాను నేత్ర. ఇక పెళ్లి బాధ్యత పూర్తిగా మీదే. ఎలా చేస్తారో ఏం చేస్తారో అంతా కూడా మీ ఇష్టం అని దాక్షాయిని అంటే, ఇక ఈ పెళ్లి గురించి నువ్వు మర్చిపో అమ్మా. దాని పెళ్ళి మేమంతా కలిసి ధూమ్ ధామ్గా చేస్తాము. చూస్తూ ఉండు. ఈ నేత్ర చెల్లి పెళ్ళి అంటే ఎలా ఉండాలి, అందరికీ గుర్తుండిపోయే విధంగా చేస్తాను అని నేత్ర అంటూ ఉన్నప్పుడే ఎవరికిరా పెళ్లి చేస్తాను అంటున్నావు అంటూ రుద్ర లోపలికి ఎంట్రీ ఇస్తాడు. రుద్ర లోపలికి రావటంతోనే రేవతి అప్పటి వరకు కూర్చొని ఉన్నది కాస్త ఒక్కసారిగా లేచి నిలబడుతుంది. అల్లుడికి మర్యాద ఇవ్వటానికి అది ఒక కంటితోనే గమనిస్తూనే ఉంటాడు రుద్ర. అతని మనసులో ఒక కన్నింగ్ నవ్వు కూడా వస్తుంది. కానీ బయటకు మాత్రం రియాక్షన్ ఉండదు. రుద్ర తన అల్లుడు అని తెలిసిన తర్వాత ఇప్పుడే తను రుద్రని చూడటం. ఇప్పటి వరకు ఎప్పుడూ రుద్ర ఆ ఇంటికి రాలేదు. ఆమెకు నిజం తెలిసి సుమారు 20 రోజులు అవుతున్నా కూడా రుద్ర ఎప్పుడు ఇంటికి వస్తాడా అని ఎదురు చూస్తూనే ఉంది. కానీ రాలేదు. రేవంత్ని అడిగినా అతను ఏమీ సమాధానం చెప్పలేకపోతుండేవాడు. యష్మిని అడిగితే తను బాధపడుతుంది. తనని బాధపట్టలేక ఇక అడగకుండా సైలెంట్గా ఉండిపోయేవాళ్ళు. ఇంకా ఎవరిదిరా, మన చెల్లిది పెళ్ళి అని నేత్ర అనటంతో ఒక్క లుక్ సంధ్య వైపు ఇచ్చి దర్జాగా వచ్చి అక్కడ ఉన్న సింగిల్ సీటర్ సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటాడు రుద్ర. ఇదండి ఇవాల్టి స్టోరీ. మరలా రేపటి భాగంతో కలుసుకుందాం. సంధ్య పెళ్ళి ఎలా జరుగుతుంది చూద్దాం.